హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్రీస్. చెన్నై లవ్ స్టోరీ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. సో చెన్నై లవ్ స్టోరీ డే 1 పర్ఫార్మెన్స్ వచ్చేసరికి కిరణ్ అబ్బవరం కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ అయితే నిలిచింది. సో మూవీ కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవడానికంటే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒకవేళ కానీ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నెక్స్ట్ ఏ కంటెంట్ పైన వీడియో కావాలో కామెంట్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని కూడా ఆన్లో పెట్టుకోండి, సో దట్ మనం వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, అలాగే మీరు మన వీడియోని చూడొచ్చు. సో చెన్నై లవ్ స్టోరీ మూవీ డే 1 నైజాం కలెక్షన్ విషయానికి వచ్చేసరికి అయితే డే 1 నైజాంలో 1.36 crores దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. అలాగే సీడెడ్లో అయితే 48 లక్షల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఇక మొత్తం టోటల్ ఆంధ్ర వచ్చేసరికి 1.26 crores దాకా అయితే కలెక్ట్ చేసింది. సో దీంతో చెన్నై లవ్ స్టోరీ మూవీ డే 1 ఏపీ తెలంగాణ షేర్ వచ్చేసరికి 3.1 crores షేర్ దాకా అయితే కలెక్ట్ చేసింది. అలాగే ఏపీ తెలంగాణ గ్రాస్ వచ్చేసరికి 5.2 crores దాకా అయితే ఉంది. ఇక ఇది కాకుండా చెన్నై లవ్ స్టోరీ కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం వచ్చేసరికి 0.2 crores దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. అలాగే ఓవర్సీస్ వచ్చేసరికి 1.313 crores షేర్ దాకా అయితే కలెక్ట్ చేసింది. సో మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వచ్చేసి 4.45 crores దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. అలాగే గ్రాస్ వచ్చేసరికి 8.8 crores దాకా అయితే కలెక్ట్ చేసింది. మూవీ ఓవరాల్ థియేట్రికల్ బిజినెస్ వచ్చేసరికి 13 కోట్ల దాకా అయితే జరిపించుకుంది. సో మూవీ బ్రేక్ ఈవెన్కి అయితే టోటల్ 14 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేయాలి. డే 1 ఎలాగో 4.45 crores దాకా అయితే కలెక్ట్ చేసింది. సో నెక్స్ట్ ఎలాగో వీకెండ్ ఉంది, ఇక 9.5 crores అయితే కలెక్ట్ చేయాలి. ఈ 2 రోజుల్లో ఒక 4 కోట్లు కలెక్ట్ చేసిన మండే నుంచి అయితే 1.55 crores దాకా అయితే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో చూడాలి మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో ఇది గైస్ చెన్నై లవ్ స్టోరీ మూవీ డే 1 రిపోర్ట్ అయితే వచ్చేసరికి ఇలా ఉంది. ఇదైతే కిరణ్ అబ్బవరం కెరియర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. సో చెన్నై లవ్ స్టోరీ కంటే ముందు కిరణ్ అబ్బవరం కెరియర్లో బెస్ట్ వచ్చేసరికి అయితే కా మూవీ అయితే నిలిచింది. ఈ మూవీ అయితే రిలీజ్ అయినప్పుడు 3.2 కోట్ల దాకా అయితే షేర్ని, అలాగే 5.7 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. సో ఇప్పుడు ఈ మూవీని ఒక చాలా పెద్ద మార్జిన్తో అయితే చెన్నై లవ్ స్టోరీ మూవీ బీట్ చేసింది. ఎలాగో మూవీ టాక్ బాగానే ఉంది కాబట్టి వీకెండ్లో మంచి కలెక్షన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలాంటి మరిన్ని బాక్స్ ఆఫీస్ అండ్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట బటన్ని ఆన్లో పెట్టుకోండి, సో దట్ వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ కానీ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నెక్స్ట్ ఏ కంటెంట్ పైన వీడియో కావాలో కామెంట్ చేయడం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అంటిల్ అవర్ నెక్స్ట్ వీడియో, టాటా, టేక్ కేర్, బై, థ్యాంక్ యూ.